వృక్ష కణజాలం. మొక్కల్లో వివిధ రకాలైనటువంటి కణజాలాలు అనేవి ఉంటాయి. జంతువుల్లో ఏ విధంగా అయితే జంతువుల యొక్క శరీరాలు వివిధ రకాల కణాలతో కణజాలాలతో నిర్మితమై ఉన్నాయో, అలాగే మొక్కల్లో కూడా వాటి భాగాలన్నీ వివిధ కణాలతో తయారవుతాయి. కణం, దాని విధులు. ఈ అధ్యాయంలో మనం కణాల గురించి తెలుసుకున్నాం. కణంలో ఉండే కణాంగాలు, వాటి యొక్క విధుల గురించి తెలుసుకున్నాం. అది తెలుసుకున్నప్పుడు మనం నమూనా చిత్రపటం, వృక్ష కణం, జంతు కణం యొక్క నమూనా చిత్రపటాలను గీసి వాటిని పోల్చి చూసాం. వాటిలో ఉన్నటువంటి భేదాలు ఏమిటి, సారూప్యత ఏమిటి అనేది. అందులో మనం చూసినట్లయితే మొక్కల యొక్క కణాల్లో కొన్ని రకాల భాగాలు, కొన్ని కణాంగాలు అధికంగా ఉండడాన్ని మనం గమనించాం. ఏంటది? క్లోరోప్లాస్ట్లు, పెద్ద సైజులో ఉన్నటువంటి రిక్తికలు మొదలైనవి. మొక్కలు సాధారణంగా నిర్వహించేటటువంటి ఒక ముఖ్యమైన జీవక్రియ కిరణజన్య సంయోగక్రియ. ఈ కిరణజన్య సంయోగక్రియ జరపడానికి మొక్కల్లో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి కణాంగాలైన హరితరేణువులు అనేవి సహాయపడుతుంటాయి. జంతువుల్లాగే మొక్కల్లో కూడా వివిధ భాగాలుండి వివిధ భాగాలు వివిధ రకాల విధులు నిర్వర్తిస్తూ ఉంటాయి. అవి నిర్వర్తించేటటువంటి విధి ఆధారంగా ఆ కణంలో ఉండేటటువంటి కణాంగాల యొక్క సంఖ్య మొదలైనవన్నీ కూడా, ఆ కణాల యొక్క అమరిక, వాటి యొక్క ఆకారాలు, వాటి యొక్క పనితీరు, ఇవన్నీ కూడా ఆ భాగం యొక్క పనితీరు మీద ఆధారపడి ఉంటాయి. ఇంతకుముందు అధ్యాయంలో మనం చర్చించుకున్నాం. ఏదైనా స్రావాలు, స్రవించేటటువంటిది, లేదంటే ఏవైనా ద్రవాలు నిల్వ చేసుకునేటటువంటి భాగం ఉందనుకోండి, కలబంద మొక్క. కలబంద మొక్క యొక్క ఆకు చూసామనుకోండి, ఆకులో జిగురు వంటి పదార్థం నిల్వ ఉంటుంది. ఆకులో నిల్వ ఉంటుందంటే ఆకులో ఉన్న కణజాలంలో ఉన్న కణాల్లో ఈ జిగురు వంటి పదార్థం నిల్వ ఉంటుంది. ఆ కణాల్లో ఏ భాగంలో నిల్వ ఉంటుంది? రిక్తికల్లో ఈ ద్రవం అనేది నిల్వ ఉంటుంది. అందుచేత ఆ భాగం ఏదైతే ఉందో ఆ భాగం యొక్క విధిని బట్టి ఆ కణజాలం అనేది ఉంటుంది. ఆ కణజాలంలో కణాలు అనేవి దానికి అనుగుణంగా ఉంటాయి. మనం మొక్కలు, వాటి భాగాలు, వాటి విధుల గురించి క్రింది తరగతుల్లో తెలుసుకున్నాం. మరొకసారి మనం దాన్ని గుర్తు తెచ్చుకుందాం. మొక్కల్లో జరిగేటటువంటి వివిధ రకాల విధులు ఇక్కడ మనం రాసుకున్నాం. విధులు: నీటి సంగ్రహణ. నీటి సంగ్రహణ, మొక్క నీటిని తీసుకోవాలి. దాని జీవక్రియలు జరపాలంటే, కిరణజన్య సంయోగక్రియ కానీ, శ్వాసక్రియ కానీ, మిగిలినటువంటి రవాణా కానీ ఇవన్నీ జరగాలంటే నీటిని తీసుకోవాలి. మరి ఈ నీటిని ఎలా తీసుకుంటుంది? వేర్లు. ఈ విధిని నిర్వర్తించే భాగం వేరు. వాయువుల మార్పిడి, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజను, ఇవన్నీ కూడా వాతావరణం నుండి మొక్క నుండి వాతావరణానికి చేరడానికి ఆకులో ఉన్నటువంటి పత్రరంధ్రాలు, ఆకు పత్రరంధ్రాలు. అలాగే కిరణజన్య సంయోగక్రియ కూడా ఆకులో ఉండేటటువంటి హరిత రేణువుల్లో కిరణజన్య సంయోగక్రియ జరుగుతూ ఉంది. బాష్పోత్సేకము, ఇది కూడా ఆకు. బాష్పోత్సేకము అంటే నీరు ఆవిరవ్వటం. ఈ ఆవిరవ్వడం ద్వారా మొక్క నీటిని ఆవిరి రూపంలో కోల్పోతూ ఉంటుంది, ఆవిరి రూపంలో బయటికి విడుదల చేస్తూ ఉంటుంది. దీన్ని బాష్పోత్సేకం అంటాము. ఈ బాష్పోత్సేకం అనే విధిని నిర్వహించేటటువంటి భాగం అది కూడా ఆకే. తరువాతది ప్రత్యుత్పత్తి. ఈ మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేటటువంటి క్రియ జరగటానికి సహాయపడేటటువంటి భాగము పువ్వులు. పువ్వు అనేది మొక్క యొక్క ప్రత్యుత్పత్తి భాగాలు కలిగినటువంటి భాగం. ఈ రకంగా మొక్కల్లో జరిగేటటువంటి వివిధ రకాల విధులను మొక్కలోని వివిధ భాగాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ భాగాల్లో ఎటువంటి కణజాలాలు ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం వృక్ష కణజాలంలో ఉండేటటువంటి వివిధ కణజాలాల్లో ఉన్న కణాలను పరిశీలన ఎలా చేయాలో చూద్దాం. కణాల యొక్క పరిశీలన చేయడానికి మీరు మీ యొక్క ల్యాబొరేటరీలో, ప్రయోగశాలలో ఏ విధమైనటువంటి ఎక్విప్మెంట్ని కలిగి ఉండాలో, కణాలను ఏ విధంగా పరిశీలన చేయాలో ముందు అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. అదే విధమైనటువంటి పరికరాలతో మీరు ఇక్కడ కణాలను పరిశీలన చేయొచ్చు. ముందుగా మనం మొక్కలో వివిధ భాగాల్లో ఉండేటటువంటి కణాలను పరిశీలన చేయడానికి మొక్కల్లోని వివిధ భాగాలను ఎంచుకుందాం. ముందుగా ఉల్లి పొరలోని కణాలు. ఉల్లి పొరలో కణాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలన చేయడానికి మీకు ఒక ఉల్లి పొర అవసరం అవుతుంది. ఉల్లిగడ్డలో ఉన్నటువంటి పలుచని ఉల్లి పొరను మీరు వేరుపరచి దీన్ని గాజు పలక లేదా గ్లాస్ స్లైడ్పై ఉంచి దానిపై ఒక చుక్క నీరు, తర్వాత ఒక చుక్క గ్లిజరిన్ వేసిన తర్వాత దీన్ని కవర్ స్లిప్తో మూసి సంయుక్త సూక్ష్మదర్శినిలో కనుక మీరు చూసినట్లయితే మీరు ఈ విధంగా కణాల యొక్క అమరిక, ఉల్లి పొరలో కణాల యొక్క అమరికను ఈ విధంగా మీరు గుర్తిస్తారు. ఇందులో మీరు కొన్ని భాగాలను గుర్తించగలుగుతారు: కణ కవచం, కణద్రవ్యం, కేంద్రకం. ఈ ఉల్లి పొరలో మనం ఎటువంటి రంజనాలు అద్దకుండానే మనకి స్పష్టంగా ఈ భాగాలు అనేవి కనబడతాయి. కణాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా వరుసగా రైలు పెట్టెల మాదిరిగా
ఒక పద్ధతి ప్రకారం అమరి ఉండటాన్ని, కణాలు దీర్ఘచతురస్రాకారంగా ఉండడాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. అదేవిధంగా మనం ఇంకొక భాగం ఆకు పై పొర, గోలగొండి ఆకు కానీ లేదా తమలపాకు కానీ, ఈ తమలపాకును మనం మధ్యకు మడిచినట్లయితే ఆకు విరిగినట్టుగా అవుతుంది. ఆ విరిగిన ప్రదేశాన్ని నుంచి ఆకును రెండుగా తుంపితే లేదా చింపారనుకోండి, అక్కడ మీకు దాని యొక్క అంచుల్లో ఇదే ఆకు అనుకుంటే దీని యొక్క అంచుల్లో ఈ విధమైన పలుచని పొర అనేది వస్తుంది. ఈ పల్చని పొరను మీరు ఫోర్సెప్స్ సహాయంతో వేరు చేసి దాన్ని కూడా ఒక గ్లాస్ స్లైడ్పై ఉంచి దీని మీద ఒక చుక్క నీరు అలాగే గ్లిజరిన్ దీన్ని వేసి దీన్ని కవర్ స్లిప్తో కప్పి దీన్ని మీరు మైక్రోస్కోప్లో పరిశీలన చేస్తే మీకు అక్కడ ఉన్న కణాలు ఈ విధంగా కనబడతాయి. అంటే కొంతవరకు ఉల్లి పొరలో ఉన్న కణాలతో సారూప్యత, ఇక్కడ కూడా కణాలన్నీ సమూహాలుగా ఉన్నాయి, ఒక పద్ధతి ప్రకారం అమరబడి ఉన్నాయి. తమలపాకు యొక్క పై పొరను కనుక మీరు గమనించినట్లయితే ఇది తమలపాకు ఉన్నటువంటి పై పొరలో ఉన్నటువంటి కణాల యొక్క పరిశీలన. మనం ఇంకొక భాగం వేరు మూలంలోని కణాల పరిశీలన. వేరు మూలంలో కణాల అమరిక ఎలా ఉందో మనం పరిశీలించాలనుకుంటే మనకు వేరు మూలం కావాలి. మనకి వేరు మూలం అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది? ఇప్పుడు మనం వేరు మూలంలో ఉన్నటువంటి కణాల పరిశీలన చేయడానికి మనకి ఏం కావాలి? వేరు మూలం ఎక్కడి నుంచి మనం సేకరిస్తాం? ఒక ఉల్లిగడ్డ తీసుకుని ఈ ఉల్లిగడ్డను కనుక మనం పారదర్శకంగా ఉన్నటువంటి ఒక సీసా లేదా జాడి ఏదైనా తీసుకుని గాజుతో చేయబడినటువంటిది అయితే పారదర్శకంగా ఉంటుంది. ఇటువంటి గాజు సీసా పై భాగంలో ఉల్లిగడ్డను ఇలా ఉంచి ఈ క్రింది భాగంలో గాజు సీసాలో నీళ్లు కనుక మనం వేసినట్లయితే ఇక్కడ వేర్లు అనేవి పెరగడం జరుగుతుంది నీటిలోకి. ఈ రకంగా మనం కొద్ది రోజుల పాటు ఉంచి ఒక అంగుళం పొడవు వరకు వేర్లు పెరిగిన తర్వాత ఈ ఉల్లిగడ్డను తీసి ఆ వేర్లను కత్తిరించి వీటిని ఒక గాజు పలక స్లైడ్పై ఉంచి దీని మీద ఒక చిక్క నీరు పోసి కవర్ స్లిప్ పెట్టి ఒత్తాలి. ఈ విధంగా ఒత్తడం వల్ల పలుచగా ఉండేటటువంటి గుండ్రంగా ఉన్నటువంటి వేర్లు అవి చితికి పలుచగా అయ్యి గ్లాస్ స్లైడ్కి కవర్ స్లిప్కి మధ్యలో అతుక్కుంటాయి. అందువల్ల మనం వాటిని స్పష్టంగా చూడగలుగుతాం. ఈ ఒత్తేటప్పుడు కవర్ స్లిప్ అనేది చాలా పలుచగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఒత్తాలి. మీ యొక్క బ్రష్ యొక్క వెనుక భాగం నుంచి కానీ లేదా పెన్సిల్తో కానీ మెల్లిగా సున్నితంగా ఒత్తి ఈ యొక్క వేర్లు పలుచగా అయ్యి గ్లాస్ స్లైడ్కి అంటుకునే విధంగా ఒత్తి ఈ కవర్ స్లిప్ వేసిన తర్వాత దీన్ని సూక్ష్మదర్శినిలో పరిశీలన చేసి గమనించవచ్చు. ఆ రకంగా మీరు గమనించినప్పుడు ఈ వేరు యొక్క మూలం ఏదైతే ఉందో అందులో మనకి వివిధ రకాల కణజాలాలు కనబడతాయి. అగ్ర విభాజక కణజాలం క్రింది ఉన్నది, పార్శ్వ విభాజక కణజాలం, పైది మధ్యస్థ విభాజక కణజాలం. ఈ రకంగా మనకి 3 రకాల కణజాలాలు అనేవి కనబడుతున్నాయి. ఇక్కడ మనం ఇదొక కణజాలం ఇదొకటి అని చెప్తున్నాం. ఏ రకంగా మనం వేరు చేస్తున్నాం? అక్కడ కణాల యొక్క అమరికను బట్టి ఆ కణజాలం ఇది వేరు అని మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక రకంగా ఉన్నాయి అమరిక, ఇక్కడ అమరిక వేరేగా ఉంది. కాబట్టి ఒకే విధంగా అమరి ఉన్నటువంటి కణాలను మనం ఒక కణజాలం, ఆ ఒకే విధంగా అమరి ఉన్న కణాల సమూహాన్ని మనం కణజాలం అని చెప్తున్నాం. అందుచేత ఇక్కడ మన వేరు మూలంలో 3 రకాల కణజాలాలను మనం ఇక్కడ గుర్తించాం. అలాగే పెరుగుతున్న వేర్లు, ఈ వేర్లు పెరుగుతూ ఉంటాయని మనం ఇక్కడ చెప్పుకున్నాం ఈ ముందు పరిశీలనలో. అలాగే మనం వేర్లకు సంబంధించి మరొక పరిశీలన చేయొచ్చు. ఇక్కడ ఏ ఉల్లిగడ్డను అయితే మనం ఉపయోగించామో ఈ ఉల్లిగడ్డను ఉపయోగించేటప్పుడు ఇక్కడ ఉన్న వేర్లు పెరిగిన వేర్లలో కొన్ని వాటిని కత్తిరించాం. ఉదాహరణకి ఈ రెండింటిని కత్తిరించాం. ఈ 2 వేర్లను మనం కత్తిరించడం జరిగింది. కత్తిరించిన తర్వాత ఒక మార్కర్ పెన్తో దీనికి ఒక మార్క్ పెట్టాం. మనం ఏ వేర్లు అయితే కత్తిరించామో వాటికి మార్క్ పెట్టి తిరిగి మళ్ళీ మనం ఈ ఉల్లిగడ్డని ఒక సీసాపై ఉంచాం. ఇప్పుడు వేర్లు పెరుగుతాయి. ఏ వేర్లు పెరుగుతున్నాయి? మనం కొనలు కత్తిరించని వేర్లు పెరుగుతున్నాయి. ఏ వేర్లు అయితే మనం కత్తిరించామో ఆ వేర్లు పెరుగుదల అనేది లేకుండా అలా ఉండిపోయినాయి. దీన్ని బట్టి మనకి ఏం అవగతం అవుతుంది? వేరు యొక్క కొనల్లో ఉన్నటువంటి కణాల యొక్క ప్రత్యేక అమరిక వల్ల ఆ కణజాలం ఎదుగుదలకు సహాయపడుతుంది. వేరు యొక్క కొనల్లో ఉన్న కణజాలం దాని యొక్క అమరిక వల్ల, దాని యొక్క ప్రత్యేకత వల్ల పెరుగుదల అనేది కొనసాగుతూ ఉంది. ఆ కొనను కనుక తొలగించినట్లయితే పెరుగుదల ఆగిపోతుందనే విషయాన్ని మనం ఈ పరిశీలనలో తెలుసుకుంటాం. అందుచేత ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి కణాల సమూహం ఉంటుంది. ఒకే విధంగా అమరి ఉన్నటువంటి కణాల సమూహాన్ని కణజాలం అని అంటాం.
అంటే వాటి అమరిక ఆధారంగా మనం కణజాలాలని వేరు చేసి మాట్లాడుతున్నాం. ప్రతిదీ కణాల సమూహమే. మన శరీరంలో ప్రతి భాగం కూడా కణాల సమూహమే. కానీ ఈ కణాల సమూహాల్లో రకాలు ఉన్నాయి. కొన్ని ఒకలా అమరి ఉంటాయి, కొన్ని ఒకలా అమరి ఉన్నాయి. ఈ అమరికను బట్టి ఒకే విధంగా అమరి ఉన్న కణాల సమూహాన్ని మనం కణజాలం అని చెప్తాం. కణజాలం. దీన్నే మనం ఇంగ్లీష్లో టిష్యూ అని చెప్తాం. కణజాలము అంటే టిష్యూ. మొక్కల్లో వివిధ రకాల కణజాలాలు వివిధ రకాల విధుల్ని నిర్వర్తిస్తూ ఉంటాయి. ఈ కణజాలాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటి విధులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృక్ష కణజాలాల్లో ముఖ్యంగా ఇవి 4 రకాలుగా ఉంటాయి. 1 మెరిస్టమాటిక్ టిష్యూస్, విభాజ్య కణజాలాలు. 2 త్వచ కణజాలాలు, డెర్మల్ టిష్యూస్. 3 సంధాయక కణజాలాలు, గ్రౌండ్ టిష్యూస్. అలాగే 4వది ప్రసరణ కణజాలాలు, వాసిక్యులర్ టిష్యూస్. ఇక్కడ ఒక్కొక్క కణజాలం ఒక నిర్దిష్టమైనటువంటి విధిని నిర్వర్తిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైనా కానీ ఒక నర్సరీలో కానీ ఒక తోటలో ఉద్యానవనంలో కానీ చూసామంటే అక్కడ తోటమాలులు చేసేటటువంటి కొన్ని పనులను మనం గమనించినట్లయితే, అంటే వాళ్ళు చేసే పనిలో ముఖ్యంగా వాళ్ళు ఒక పెద్ద కత్తెరతో కొమ్మలను కత్తిరిస్తూ ఉంటారు. ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంటారు? వీళ్ళు కొన్ని రకాల మొక్కలు పొడుగు పెరగకుండా వాటికి గుబురుగా ఎక్కువ కొమ్మలు పెరిగి ఆ మొక్క గుబురుగా అవ్వాలి అంటే పొడుగ్గా పెరుగుతున్న మొక్కకు పై భాగంలో ఉన్న కొనలను కత్తిరించడం మనం గమనిస్తాం. అంటే ఏమిటి? ఈ విధంగా నిటారుగా ఎదుగుతున్నటువంటి మొక్క యొక్క ఈ శిఖర భాగంలో ఉన్నటువంటి కొమ్మలను, ఆ శిఖర భాగంలో ఉన్నటువంటి చిగుర్లను కత్తిరించడం ద్వారా ఆ వైపుగా పెరుగుదల అనేది ఆగిపోయి పక్క కొమ్మల నుండి కొత్త కొమ్మలు కొత్త ఆకులు పుట్టుకొచ్చి మొక్క అనేది గుబురుగా అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? ఈ కొనల్లో పెరుగుదలకు సంబంధించిన కణజాలం ఉంది. ఆ కొనను కత్తిరించడం ద్వారా మనం దాని పెరుగుదలను నియంత్రించి మనకు కావాల్సిన విధంగా అది పెరిగేలాగా చేయగలుగుతున్నాము. అలాగే మోడు బారిన మొక్కలకు నీరు పోస్తూ ఉంటారు ఎక్కువగా. ఎందుకని ఎక్కువగా నీరు పోస్తే ఈ మోడు ఏదైతే ఉందో మొక్కలో అది ఆ మోడు భాగం త్వరగా చిగురించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ మోడు భాగంలోకి కొన్ని ప్రత్యేకమైనటువంటి కణజాలం అనేది అక్కడ ఏర్పడి అది చిగురించడానికి దోహదపడుతుంది. అంటే మొక్కల్లో పెరుగుదలకి అలాగే దెబ్బతిన్న భాగాలను మరమ్మతు చేయటానికి ఒక కణజాలం అనేది సహాయపడుతుంది. అదే విభాజ్య కణజాలం. ఈ విభాజ్య కణజాలం యొక్క ముఖ్యమైన విధి ఏమిటంటే మొక్క యొక్క పెరుగుదల, రెండవది మరమ్మతులు, అలాగే రెండవది త్వచ కణజాలాలు. ఇవి మొక్కల్లో వివిధ రకాల పొరలను, పై పొరలను ఏర్పరుస్తూ ఉంటాయి. ఆకు, పండు మొదలైనటువంటి భాగాలలో పై పొరలను ఏర్పాటు చేసేటటువంటి కణజాలాలను త్వచ కణజాలాలు లేదా డెర్మల్ టిష్యూస్ అని మనం చెప్తాము. 1 విభాజ్య కణజాలాలు, 2 త్వచ కణజాలాలు, 3వది సంధాయక కణజాలాలు. ఇది వృక్షం యొక్క దేహాన్ని ఏర్పరుస్తుంది. దేహాన్ని ఏర్పరచడం అంటే మన శరీరంలో చూసినట్లయితే మన యొక్క అస్థిపంజరం మన శరీరానికి ఏ విధంగా ఒక ఆకారాన్ని ఇస్తుందో మిగిలిన అవయవాలు ఏవైతే ఉన్నాయో మన శరీరంలో అవన్నీ వాటి స్థానాలు నిర్దిష్టంగా ఉండి వాటి విధులను నిర్వహించడానికి ఏ విధంగా సహాయపడుతుందో, ఒక సపోర్ట్ని ఇస్తుందో, అదేవిధంగా ఈ సంధాయక కణజాలాలు లేదా గ్రౌండ్ టిష్యూ అనేది మొక్కకు ఒక దేహాన్ని ఏర్పరిచి తద్వారా మొక్క ఒక ఆకృతిని పొంది వివిధ కణజాలాలు ఇవన్నీ కూడా ఒకదానితో అనుసంధానమయ్యి నిర్దిష్టమైన ఆకృతి పొందేటందుకు సహాయపడుతుంది. దీన్ని మనం సంధాయక కణజాలాలు లేదా గ్రౌండ్ టిష్యూ అని మనం చెప్తాము. తర్వాతది 4వది ప్రసరణ కణజాలాలు. ఈ ప్రసరణ కణజాలాలు లేదా వాసిక్యులర్ టిష్యూస్ ఇవి మొక్కల్లో పదార్థాల రవాణా, నీటి ప్రసరణ, వివిధ రకాల పదార్థాలు తయారైనటువంటి ఆహార పదార్థాలు రవాణా అనేది జరగటంలో సహాయపడేటటువంటి కణజాలాలను వాసిక్యులర్ టిష్యూస్ లేదా ప్రసరణ కణజాలాలు అని చెప్తాం మనం. ఇప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి కణజాలం, ఆ కణజాలంలో ఉన్నటువంటి రకాలు, వాటి యొక్క ఆకృతులు, వాటి యొక్క విధుల గురించి వివరంగా తెలుసుకుందాం. వృక్ష కణజాలాల్లో ముందుగా మనం ఈ మొక్కల్లో వాటి పెరుగుదల అలాగే దెబ్బతిన్న భాగాల్లో మరమ్మతు చేయడానికి ఉపయోగపడేటటువంటి కణజాలం అయినటువంటి విభాజ్య కణజాలాల గురించి తెలుసుకుందాం. మనం ఈ విభాజ్య కణజాలాలను పరిశీలించడానికి షూట్ టిప్, కాండం యొక్క కొన, నిలువు కోత, రంజనం చేయబడినటువంటి కాండం యొక్క కాండం కొన తీసుకుని దానికి కొద్దిగా రంజనం చేర్చి, అంటే దానికి రంగు దానికి అద్దిన తర్వాత దాన్ని మనం సూక్ష్మదర్శినిలో పరిశీలన కనుక చేసినట్లయితే అక్కడ మనకి ఈ విధంగా అందులో ఉన్నటువంటి కణాల అమరిక అనేది మనకి కనబడుతుంది.
ఈ కణాల యొక్క అమరికను బట్టి మనం ఇక్కడ ముఖ్యంగా 3 రకాల విభాజ్య కణజాలాలను మనం గుర్తించవచ్చు. ఈ కాండం యొక్క కొన పై భాగంలో అగ్ర భాగాన ఉండేటటువంటి ఈ విభాజ్య కణజాలాన్ని మనం అగ్ర విభాజ్య కణజాలం అని చెప్తాం. అగ్ర అంటే టాప్, ఎపికల్. దీన్నే మనం ఇంగ్లీష్లో ఎపికల్ మెరిస్టెమ్ లేదా ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ, ఎపికల్ మెరిస్టమ్ అని చెప్తాం. ఎపికల్ అంటే శిఖరం, కొన మీద ఉన్నటువంటిది అగ్ర విభాజ్య కణజాలం. దీని యొక్క ముఖ్య విధి ఏమిటి? మొక్క యొక్క పొడవు పెరిగే విధంగా చేయటం. మొక్కలు పొడవు పెరుగుతాయి, అలాగే శాఖలు వచ్చినప్పుడు దాని యొక్క వెడల్పు గుబురుదనం కూడా పెరుగుతుంది. మరి ఈ పొడవు పెరగడానికి ఉపయోగపడుతున్నటువంటి కణజాలము అగ్ర విభాజ్య కణజాలము, ఎపికల్ మెరిస్టెమ్. అలాగే ఈ భాగంలో చూసినట్లయితే ఈ ఎపికల్ మెరిస్టమ్కి అటువైపు ఇటువైపు కూడా పార్శ్వ విభాజ్య కణజాలాలు ఉన్నాయి. లాటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ, పార్శ్వ విభాజ కణజాలాలు, లాటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ. ఇవి ఏమిటి? మొక్క యొక్క వెడల్పు, అంటే మొక్క వర్తులాకారంగా దాని వెడల్పు పెరగడానికి, మొక్క యొక్క వెడల్పు పెరిగి అది లావుగా అవ్వటానికి ఈ పార్శ్వ విభాజ్య కణజాలాలు సహాయపడతాయి. ఇక్కడ ఉన్నటువంటి అగ్ర విభాజ్య కణజాలం మొక్క యొక్క పొడవు పెరగటానికి, పార్శ్వ విభాజ్య కణజాలాలు మొక్క యొక్క వెడల్పు పెరగటానికి సహాయపడతాయి. మూడవది మధ్యస్థ విభాజ్య కణజాలాలు, ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్ ఆర్ మెరిస్టమాటిక్ టిష్యూ. మధ్యస్థ విభాజ్య కణజాలాలు ఇవి ఏమిటంటే, ఇవి ఈ శాఖలు ఎక్కడి నుంచి అయితే ఏర్పడతా ఉన్నాయో ఆ శాఖలు ఏర్పడే భాగంలో మనం ఇటువంటి విభాజ్య కణజాలాన్ని గమనిస్తాం. ఇక్కడి నుంచి ఏమొస్తాయి? ఇక్కడి నుంచి పువ్వులైనా రావచ్చు, పువ్వు అనేది రావచ్చు, శాఖ అనేది రావచ్చు, కొత్త శాఖ అనేది రావచ్చు, లేదా ఈ పుష్పం అయితే ఏదో ఉందో ఈ పుష్పం యొక్క కాడ అనేది ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, ఈ ప్రదేశం నుంచి. అందుచేత శాఖలు వచ్చి మొక్క ఎదగటానికి ఇక్కడ ఈ మధ్యస్థ విభాజ్య కణజాలాలు సహాయపడతాయి. ఇంతకుముందు పరిశీలనలో మనం వేరు కొనలో ఏ విధమైన కణజాలాలు ఉన్నాయో వాటి అమరిక ఎలా ఉందో చూసాం. ఇక్కడ కాండం యొక్క కొనలో కణజాలాలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ మనం పరిశీలన చేసాం. అయితే ఈ కొనలో ఉన్నటువంటి ఈ విభాజ్య కణజాలాల యొక్క ఉమ్మడి లక్షణాలు ఏమిటో మనం ఒకసారి తెలుసుకుందాం. మొదటిగా ఇక్కడ ఉన్నటువంటి కణాలన్నీ కూడా బాగా చిన్నవిగా ఉంటాయి. ఇవన్నీ కూడా బాగా పలుచటి కవచాన్ని కలిగి ఉంటాయి. చిన్నగా పలుచటి కవచాన్ని కలిగి ఉండడం అనేది ఈ విభాజ్య కణజాలాల యొక్క మొదటి లక్షణం. రెండవది, వీటికి ఒక స్పష్టమైన కేంద్రకం అనేది ఉంటుంది. ఈ కణాల్లో స్పష్టమైన కేంద్రకం ఉంటుంది. అలాగే కణంలో తగినంత మోతాదులో జీవ పదార్థం అనేది కూడా ఈ కణాల్లో ఉంటుంది. ఇది రెండవ లక్షణం. మూడవది, కణాలు దగ్గరగా అమరి ఉంటాయి. ఈ కణాలన్నీ కూడా చిన్నగా పల్చని పొరతో చాలా దగ్గరగా అమరికను కలిగి ఉండటం అనేది మరొక లక్షణం. కొన్ని కణజాలాల్లో ఈ గాలి ఉండటం, ఈ ఎయిర్ గ్యాప్స్ లేదా ఎయిర్ సాక్స్ అని అంటాం, ఎయిర్ స్పేసెస్ అని అంటాం. అటువంటి కణజాలాల్లో కొన్ని మొక్కల యొక్క కొన్ని భాగాల్లో చూసినట్లయితే కణాల మధ్యలో చాలా ఖాళీ ఉంటుంది, గాలి అనేది ఉంటుంది, లేకపోతే ఇతర పదార్థం ఖాళీ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ కణాలన్నీ కూడా ఎటువంటి ఖాళీలు లేకుండా చాలా దగ్గరగా అమరి ఉన్నాయి. ఇది మూడవ లక్షణం. నాలుగవది చాలా ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, ఎప్పుడూ విభజన చెందగలిగే శక్తి కలిగినటువంటి కణాలు. అంటే ఎప్పుడు కొన్ని కణాలు కొంతకాలం వరకు విభజన జరుగుతాయి, తర్వాత జరిగేటటువంటి వాటి శక్తిని కోల్పోతాయి. కానీ ఈ విభాజ్య కణజాలాలు మాత్రం ఎప్పుడూ విభజన చెందగలిగేటటువంటి శక్తిని కలిగి ఉండడం అనేది ఈ విభాజ్య కణజాలాల యొక్క ముఖ్యమైన లక్షణం. ఇప్పుడు వృక్ష కణజాలంలో మరొక ముఖ్యమైన కణజాలం త్వచ కణజాలం. ఈ త్వచ కణజాలం అనేది ముఖ్యంగా రక్షణ అనే పాత్రను పోషిస్తూ ఉంది. అంటే మొక్క లేదా చెట్టుకు సంబంధించినటువంటి వివిధ భాగాల యొక్క రక్షణ. వివిధ భాగాలన్నీ కూడా ఏ త్వచంతో కప్పబడుతున్నాయి? త్వచ కణజాలంతో కప్పబడుతూ ఉన్నాయి. ఇది ఒక త్వచాన్ని ఏర్పరుస్తుంది. మన శరీరంపై ఉన్నటువంటి చర్మం మనకి ఏ విధంగా రక్షణ కల్పిస్తుందో, మొక్కల్లో ఈ త్వచ కణజాలం అనేది మొక్కలకు రక్షణ కల్పిస్తూ ఉంది. ఇక్కడ ఈ త్వచ కణజాలం అనేది ఏ విధంగా అమరి ఉందో మనం పరిశీలన చేయొచ్చు. రియో ఆకు పరిశీలన. రియో ఆకు పై పొరను మనం వేరు చేసి స్లైడ్పై ఉంచి మైక్రోస్కోప్లో కనుక మనం పరిశీలన చేస్తే దాని యొక్క పై పొరలో మనకి ఈ విధంగా కణాలని వరుసలుగా అమరి ఉండడాన్ని మనం గమనిస్తాం. ఈ త్వచ కణజాలం ఒక వరుసల్లో అమరి ఉంటుంది. దీని ఆధారంగా దీన్ని మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి బహిత్వచము,
అంటే బయటకు ఉండేటటువంటి పొర బహిత్వచము, దాని క్రింద ఉండేటటువంటిది మధ్యస్త్వచము. ఈ బహిత్వచంని మనం ఇంగ్లీష్లో ఎపిడెర్మిస్ అని చెప్తాము. ఈ మధ్యస్త్వచాన్ని మనం మీసోడెర్మిస్ అని చెప్తాము. అంతఃస్త్వచము, లోపల ఉండేటటువంటి ఈ అంతఃస్త్వచాన్ని మనం ఏం చెప్తామంటే ఎండోడెర్మిస్ అని చెప్తాము. ఎపిడెర్మిస్, మీసోడెర్మిస్, ఎండోడెర్మిస్ అని మనం చెప్తాము. ఇక్కడ ఈ బహిత్వచాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ బహిత్వచంలో ఆకును మనం పరిశీలిస్తూ ఉన్నాం. వివిధ భాగాలకు బహిత్వచం ఏర్పడుతుంది. ఆకుకి పైన ఒక త్వచం ఉంటుంది, వేరుకి పైన ఒక త్వచం ఉంటుంది, కాండానికి కూడా ఒక త్వచం ఉంటుంది. త్వచ కణజాలం అనేది ప్రతి భాగంలోనూ ఉంటుంది. అయితే అది ఉండే భాగాన్ని బట్టి దాంట్లో కొన్ని మార్పులు అనేవి ఉంటాయి. ఇక్కడ మనం ఏం పరిశీలన చేస్తూ ఉన్నాం? ఆకులో ఉన్నటువంటి త్వచ కణజాలాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈ త్వచ కణజాలాన్ని మనం పరిశీలించినప్పుడు ఆకులో మనకి ఏం కనపడతాయి? పత్ర రంధ్రాలు కనపడతాయి. ముఖ్యంగా ఆకు అడుగు భాగంలో చూసినట్లయితే ఎక్కువ మొత్తంలో మనకి పత్ర రంధ్రాలు కనబడుతూ ఉంటాయి. పత్ర రంధ్రాలు అంటే ఆకు మీద ఉన్నటువంటి త్వచ కణజాలంలో అక్కడక్కడ రంధ్రాలు ఉంటాయి. ఇవి ఏమంటాం? మనం వీటిని పత్ర రంధ్రాలు అంటాం. ఈ పత్ర రంధ్రాన్ని కనుక మనం బాగా పరిశీలన చేసినట్లయితే ఏ విధమైన కణాలు, దీని ఆకృతి ఏ విధంగా ఉందో మనం గమనించవచ్చు. ఈ పత్ర రంధ్రాలు మనం పరిశీలిస్తే పత్ర రంధ్రానికి మధ్యలో ఒక చీలిక అనేది ఉంటుంది. ఈ చీలిక ద్వారా వాయు మార్పిడి అనేది జరుగుతూ ఉంది. వాయు లోపలికి వెళ్ళడం, బయటకు రావడం, వాయు మార్పిడి చీలిక ద్వారా జరుగుతుంది. ఈ చీలిక అనేది తెరుచుకోవాలా, మూసుకుని ఉండాలా అనే విషయాన్ని, దాన్ని తెరుచుకుని మూసుకుని ఉండడం అనే పనిని ఇక్కడ నియంత్రించేది లోపల ఉన్నటువంటి గోడ, 2 గోడలు. అలాగే ఈ గోడలకు, ఈ చీలికకు సంబంధించిన గోడలు, ఈ గోడలకు ఆనుకున్నటువంటి రక్షక కణాలు. ఈ రక్షక కణాలు ఉబ్బటం, నీరు నింపుకొని ఉబ్బటం, తిరిగి యథాస్థితికి రావటం, ఈ ప్రక్రియ వల్ల ఈ చీలిక అనేది తెరుచుకోవటం, మూసుకోవడం జరుగుతుంది. వాతావరణ పరిస్థితులను బట్టి, నీటి లభ్యతను బట్టి, సూర్యరశ్మి లభ్యతను బట్టి, మిగిలిన పదార్థాల లభ్యతను బట్టి, జరుగుతున్నటువంటి కిరణజన్య సంయోగక్రియ శాతాన్ని బట్టి పత్రరంధ్రాలు తెరుచుకోవటం లేదా మూసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ రక్షక కణాలు, ఈ చుట్టూ ఉన్నటువంటి బహిత్వచ కణాలు, ఈ బహిత్వచ కణాలు దీని చుట్టూ కూడా అమరి ఉన్నాయి. అంటే బహిత్వచ కణాలలో మధ్యలో రంధ్రాలు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ త్వచ కణజాలం యొక్క లక్షణాలను మనం చూద్దాం. ఇవి దళసరిగా ఉంటాయి. మన ఇంతకుముందు వేరు మూలంలోని కణాలు, అక్కడ ఉన్నటువంటి కణజాలం గురించి మనం చర్చించుకున్నాం. వేరు మూలంలో ఉన్న కణజాలం, ఆ కణజాలంలో దాని లక్షణాలు ఎలా ఉన్నాయి? వాటి త్వచం బాగా పలుచగా ఉంది. వాటితో మనం పోలిస్తే, అంటే వేరు మూలంలోని కణజాలంతో పోల్చి చూసినప్పుడు ఈ త్వచ కణజాలంలోని కణాలు, వాటి త్వచం కొంచెం దళసరిగా ఉంటుంది. రెండవది, కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో కొన్ని మొక్కల యొక్క ఈ త్వచ కణజాలంలో పైన మైనపు పూత అనేది ఉంటుంది. మీరు గమనించినట్లయితే క్యాక్టస్ వంటి మొక్కలు, అంటే ఈ బ్రహ్మజముడు మొక్కలు మొదలైన ఎడారిలో ఉండేటటువంటి మొక్కలు, నీటిని వాటి కాండంలో కానీ ఆకుల్లో కానీ నిల్వ చేసుకునే మొక్కలకు పైన మైనపు పూత ఉంటుంది. ఇది నీటి యొక్క ఎద్దడిని తట్టుకోవడానికి, నీటి యొక్క నష్టాన్ని నివారించడానికి ఈ విధంగా మైనపు పూత అనేది ఉంటుంది. అలాగే నీటిలో ఉండేటటువంటి మొక్కలు, తామర కానీ మొదలైన మొక్కలు చూస్తే, తామరాకు మీద మనం నీళ్ళు వేస్తే ఆ నీళ్లు జారిపోయినట్టుగా వెళ్ళిపోతాయి. అంటే ఆకుని తడపకుండా ఉంటుంది. ఈ ఆకు తడవకుండా ఉండేందుకు ఒక మైనపు పూతని ఏర్పరచుకుంటూ ఉంటుంది. ఈ మైనపు పూత అనేది ఎక్కడొస్తుంది? త్వచ కణజాలం, ఆకు పైన ఉన్నటువంటి పొర మీద ఈ త్వచ కణజాలమే ఉత్పత్తి చేస్తుంది. ఈ మైనాన్ని ఉత్పత్తి చేసి అదంతా ఆకుపైన పరచుకుని ఉండేలా చేస్తుంది. తద్వారా ఆకు నీళ్ళలో ఉన్నప్పటికీ కుళ్ళిపోకుండా ఉంటుంది. అంటే నీటి యొక్క ప్రభావం ఆకు మీద పడకుండా ఈ మైనపు పొర అనేది దాన్ని రక్షణ కల్పిస్తూ ఉంది. ఈ రకంగా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఆకులపై ఈ మైనపు పొర అనేది ఏర్పడుతుంది. అంటే త్వచ కణజాలం మీద మైనపు పూత కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బాహ్య రంధ్రాలు, ఎక్కడ మనం ఆకు మీద ఉన్నటువంటి త్వచ కణజాలం చూస్తే దాంట్లో ఆ త్వచ కణజాలంలో బాహ్య కణ త్వచాల మధ్యలో ఇక్కడక్కడ కొన్ని రంధ్రాలు ఉన్నాయి. దీన్ని మనం పత్ర రంధ్రాలు అంటున్నాం. ఇవి మొక్కకు వాయువులు మార్పిడి చేసుకోవడానికి, కిరణజన్య సంయోగక్రియ జరపడానికి సహాయపడతాయి. అలాగే మొక్క యొక్క వేరు భాగంలో ఉన్నటువంటి త్వచ కణజాలం చూస్తే అక్కడ వేర్లలో ఈ త్వచ కణజాలం నుండి, ఇదే వేరైతే ఈ వేరు త్వచ కణజాలం నుండి వెంట్రుకల వంటి సన్నని దారపు పోగుల వంటివి బయటకు వస్తాయి ఆకారాలు. వీటినే మూలకేశాలు అంటాం. మూలకేశాలు.
అంటే ఈ త్వచ కణజాలం నుంచి కొన్ని కొన్ని ప్రదేశాలు అది ఉండే ప్రాంతాన్ని బట్టి ఆకులో ఉండేటటువంటి త్వచ కణజాలంలో ఏ మూలకేశాలు రావు. వేరుపై ఉన్నటువంటి త్వచ కణజాలంలో ఇటువంటి మూలకేశాలు అనేవి వస్తాయి. ఇవి త్వచ కణజాలం యొక్క లక్షణాలు. తర్వాత విధులు ఏమిటి? త్వచ కణజాలం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? దాని పని ఏమిటి? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఈ త్వచ కణజాలం అనేది ముఖ్యమైన పని రక్షణ కల్పించడం. దేనికి? మొక్క మొత్తానికి, మొక్కలో ఉన్న ప్రతి భాగానికి రక్షణ కల్పించడం. ఏ విధమైన రక్షణ? యాంత్రికమైన నష్టాలు నివారించడం. యాంత్రికమైన నష్టాలంటే ఈ కొమ్మలు విరిగిపోవటం కానీ, చీలిపోవటం కానీ, నీటి ఎద్దడి, నీరు బాగా తక్కువగా ఉంది, ఆ సమయంలో ఈ ఆకుల్లోంచి మొత్తం మొక్కలో ఉన్న నీరంతా ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, మొక్క వాడిపోయి చనిపోతుంది. అలా జరగకుండా నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఆకుల్లో ఉన్నటువంటి పత్రరంధ్రాలన్నీ కూడా మూసుకొని పోయి నీరు బయటికి పోకుండా బాష్పోత్సేకం ద్వారా నీరు బయటికి వృధా కాకుండా నిలుపుదల చేసి మొక్క జీవించడానికి కొంతవరకు సహాయపడతాయి. ఈ విధంగా ఈ త్వచ కణజాలం మొక్కకు నష్టం జరగకుండా రక్షణ కల్పిస్తుంది. అలాగే ఇతర యాంత్రికమైన నష్టాలు, కొమ్మలు విరిగిపోవటం, చీలిపోవటం ఇటువంటివి జరగకుండా కొంతవరకు చూసినట్లయితే ఆకులు కానీ, ఈ ఆకులకు ఉండే తొడిమెలు కానీ మనం ఇలా ఉంచినప్పుడు అవి చాలా వరకు వంగుతాయి. అవి బాగా పెళుసుబారిపోయినట్టు ఉన్నాయనుకోండి, ఇలా అనగానే విరిగిపోతే మొక్కకు నష్టం జరుగుతుంది. మొక్క లేదా చెట్టు అనేది ఎక్కడ ఉంటుంది? బయట వాతావరణంలో ఉంటుంది, ఇంట్లో ఉండదు. బయట వాతావరణంలో ఉంటుంది సహజంగా. మరి బయట వాతావరణ పరిస్థితులు కొన్నిసార్లు గాలి వీస్తుంది బాగా. మరి గాలి వీచినప్పుడు, గాలి ఎక్కువగా వీస్తుంది అనుకోండి, మొక్క ఏమవుతుంది? వంగుతుంది. మొక్కలో ప్రతి భాగం కూడా కదులుతుంది, ఆకులన్నీ కదులుతాయి, ఆకులకు ఉన్న ఈనెలు అన్నీ కదులుతాయి, తొడిమలు అన్నీ కదులుతాయి. మరి ఇవన్నీ బాగా పెళుసుబారిపోయినట్లు కనుక ఉంటే ఈ యాంత్రికమైనటువంటి ఈ ఒత్తిడి పీడనం వల్ల ఇవన్నీ విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా ఇవి కొంతవరకు ఎలాస్టిక్గా ఉండి, అంటే అవి వంగే విధంగా ఉండి మొక్కకు ఇటువంటి యాంత్రికమైనటువంటి నష్టాలు జరగకుండా కాపాడుతుంది. అది ఒక లాభం. ఈ త్వచ కణజాలం యొక్క లక్షణాలు, దాని యొక్క విధుల్లో మొక్కకి ఈ విధమైనటువంటి భౌతికమైన, యాంత్రికమైనటువంటి నష్టాలు కలగకుండా చూడడం. రెండవది పరాన్నజీవుల నుండి రక్షణ. ఇతర క్రిములు కానీ, సూక్ష్మజీవులు కానీ, పరాన్నజీవులు కానీ మొక్క యొక్క భాగాల్లోకి అంత సులువుగా వెళ్లకుండా పైన ఉన్నటువంటి ఈ త్వచ కణజాలం అనేది రక్షణ కల్పిస్తూ ఉంది. ఈ విధంగా ఈ త్వచ కణజాలం అనేది మొక్కలకు రక్షణ అనేది కల్పిస్తూ ఉంది. అంటే యాంత్రికమైనటువంటి నష్టాలు, పరాన్నజీవుల నుంచి ఈ ఆకులవి పాడు కాకుండా ఈ జీవులన్నీ కూడా మొక్క శరీరంలోకి ప్రవేశించకుండా నియంత్రించడం ద్వారా రక్షణ కల్పిస్తూ ఉంది. అలాగే కొన్ని రకాల మొక్కల్లో వాటి యొక్క కాండంపై ఈ యొక్క త్వచ కణజాలం అనేది అనేక పొరలుగా ఏర్పడి, ఈ పొరలన్నీ గట్టిపడి బెరడును ఏర్పరుస్తాయి. మీరు పెద్ద పెద్ద చెట్లు చూసినట్లయితే చెట్టు యొక్క కాండం ఏ విధంగా ఉంటుంది? చెట్టు యొక్క మాను మీరు చూసినట్లయితే చాలా గట్టిగా ఉంటుంది. బయట దాని యొక్క బెరడు ఈ పొరలన్నీ గట్టిపడి ఆ గట్టితనం ద్వారా దానికి కావలసినటువంటి ఆ సపోర్టుని అనేది ఇస్తుంది. ఈ విధంగా బార్క్ పైన ఉన్నటువంటి బెరడు గట్టిగా ఉండడం ద్వారా లోపల ఉన్న కణజాలాలు అంత సులువుగా దెబ్బతినవు. ఎవరైనా దాని మీద కొట్టినా, గాయపరిచినా, ఏం చేసినా కానీ లోపల ఉండేటటువంటి కణజాలానికి పెద్దగా దెబ్బ తగలకుండా ఉంటుంది. ఈ రకంగా కూడా భౌతికమైన రక్షణ ఈ త్వచ కణజాలం కల్పిస్తుంది. అలాగే కొన్ని చెట్లలో మనం ఏదైనా ఘాటు చేసినట్లయితే, చెట్టు యొక్క కాండం మీద మనం ఏదైనా ఒక గాయం కనుక చేసినట్లయితే, మొదల మీద ఏదైనా గాయం చేస్తే ఆ గాయంలోంచి కొన్ని రకాల స్రావాలు అనేవి వచ్చి ఇక్కడ గాయాన్ని మానుపుతూ ఉంటాయి. ఇటువంటి స్రావాలను మనం కొన్నిసార్లు వాణిజ్యపరమైన విలువలు ఉన్నటువంటి కొన్ని స్రావాలను మనం కొన్ని ఉత్పత్తులు తయారు చేయడానికి వినియోగిస్తూ ఉంటాం. ఉదాహరణకి రబ్బరు. ఈ లాటెక్స్ అనేటటువంటి ద్రావం, వైట్ కలర్లో ఉన్నటువంటి ఈ లాటెక్స్ ద్రావం అనేది రబ్బర్ చెట్ల నుంచి వస్తే ఆ ద్రావాన్ని మనం సేకరించి రబ్బర్ని తయారు చేస్తూ ఉన్నాం. అలాగే ఈ తుమ్మ చెట్ల యొక్క కాండంపై గనక, కొమ్మలపై గనక ఏదైనా గాయం అయితే ఆ గాయంలోంచి స్రవించేటటువంటి స్రావాన్ని తీసుకుని మనం ఈ రెజిన్లు, గమ్ములు మొదలైనటువంటి వాటిని తయారు చేస్తూ ఉన్నాం. మొక్కల్లో ఉన్నటువంటి కొన్ని రకాల విసర్జక పదార్థాలు కూడా ఈ రకంగా త్వచ కణజాలం ద్వారా బయటకు స్రవించబడుతూ ఉంటాయి. అంటే మొక్కల్లో ఏవైనా స్రావాలు మనం గమనించినట్లయితే ఈ స్రావాలు ఈ త్వచ కణజాలం ద్వారా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ అన్ని రకాలుగా మొక్క లేదా చెట్టులోని వివిధ భాగాలకు రక్షణ కల్పించడం అనే బాధ్యత ఈ త్వచ కణజాలం అనేది తీసుకుంటుంది. తరువాత వివిధ రకాల విధులను నిర్వర్తించడం. ఏమిటవి? కిరణజన్య సంయోగ క్రియ, నీరు శోషించుకోవటం, ఇవన్నీ మొక్క యొక్క విధులు. కానీ మొక్కల్లో ఏ భాగాల్లో జరుగుతున్నాయి? కిరణజన్య సంయోగ క్రియ మొక్క యొక్క ఆకులో జరుగుతూ ఉంది.
ఈ ఆకు పై భాగంలో లేదా ఆకు యొక్క అడుగు భాగంలో పత్ర రంధ్రాలు ఉన్నాయి. అంటే ఆకు అడుగు భాగంలో ఉన్న త్వచ కణజాలంలో రంధ్రాలు ఉన్నాయి. ఆకు పై భాగం మంచి నునుపైన ఆకుపచ్చ రంగులో ఉంటుంది, ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఎందుకని ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది? పై భాగం ఆకు అడుగు భాగం లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది, పై భాగం ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఎందుకని? పై భాగంలో ఎక్కువ సంఖ్యలో హరిత రేణువులు ఉంటాయి. పై భాగంలో అంటే ఎక్కడున్నాయి? పై భాగంలో ఉన్న త్వచ కణజాలంలో ఎక్కువ హరిత రేణువులు ఉన్నాయి. ఈ హరిత రేణువులు సూర్యరశ్మిని వినియోగించుకుని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. అంటే ఆహారాన్ని ఉత్పత్తి చేయడం అనేది ఆకు యొక్క విధి. కానీ ఆకులో పైన ఉన్నటువంటి పై పొరలో ఉన్నటువంటి త్వచ కణజాలం ఈ విధిని నిర్వర్తిస్తూ ఉంది. ఈ త్వచ కణజాలంలో కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన హరిత రేణువులు ఉండటం వల్ల ఈ త్వచ కణజాలంలో ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతూ ఉంది. అలాగే ఆకు అడుగు భాగంలో ఉన్నటువంటి పత్రరంధ్రాలు, వాయువుల మార్పిడి అనేది ఈ పత్రరంధ్రాల ద్వారా జరుగుతూ ఉంది. అందుచేత మనం ఏం చెప్పచ్చు? త్వచ కణజాలం అనేది ఆకు కిరణజన్య సంయోగ క్రియకు అలాగే వాయువుల మార్పిడికి కూడా సహాయపడుతుంది. అదేవిధంగా వేరు పైన ఉన్నటువంటి త్వచ కణజాలం చూస్తే వేరు పైన కేశమూలాలు, ఈ వేరు పైన ఉన్నటువంటి చిన్న చిన్న వెంట్రుకల వంటివి మూలకేశాలు అంటారు. ఈ మూలకేశాలు అనేవి నీటిని లవణాలను శోషించడానికి ఉపయోగపడతాయి. భూమిలో ఉన్నటువంటి అంటే మొక్క యొక్క ఏ భాగాలైతే వాతావరణంతో పరస్పర చర్య జరుపుతూ ఉన్నాయో, సంబంధాన్ని కలిగి ఉన్నాయో, అంటే ఆకులు గాలి నుండి ఈ వాయువుల మార్పిడి, వేర్లు భూమి నుండి లేదా నీటి నుండి నీరు లవణాల సేకరణ, ఇటువంటి పరిస్థితుల్లో ఈ త్వచ కణజాలం అనేది ఆ విధుల్లో పాలు పంచుకుంటూ ఉంటుంది. ఈ రకంగా త్వచ కణజాలం అనేది మొక్క యొక్క వివిధ విధులు నిర్వర్తించడానికి ఉపయోగపడుతూ మొక్కకు రక్షణ కల్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు వృక్ష కణజాలంలో మరొక కణజాలం చూద్దాం, సంధాయక కణజాలం. దీన్నే గ్రౌండ్ టిష్యూ అని మనం చెప్తాము. ఇది మొక్కలో ఉన్న కణజాలాలన్నింటిలో కంటే కూడా ఎక్కువ మొత్తంలో మొక్కలో ఉండేటటువంటి కణజాలం సంధాయక కణజాలం. ఈ సంధాయక కణజాలం అంటే బయట ఉండే త్వచ కణజాలానికి లోపలుండే ప్రసరణ కణజాలానికి మధ్యలో ఉండి యాంత్రికమైన బలాన్ని చేకూర్చేటటువంటి ఈ కణజాలాన్ని సంధాయక కణజాలం అంటున్నాం. ఇది దేనికి సంధాయకంగా ఉంది? బయట ఉండే త్వచ కణజాలం, లోపల ఉండేటటువంటి ప్రసరణ కణజాలం, వీటికి సంధాయకంగా ఉంటుంది గ్రౌండ్ టిష్యూ. మీరు మొక్క యొక్క కాండం యొక్క అడ్డుకోత కనుక చూసినట్లయితే, కాండం అడ్డుకోత కనుక మీరు చూసినట్లయితే ఇందులో మీరు వివిధ రకాలైనటువంటి కణజాలాన్ని గమనిస్తారు. అక్కడ ఉన్నటువంటి కణజాలంలో కణాలు స్పష్టమైన కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. వీటిని మీరు సూక్ష్మదర్శనంలో పరిశీలన చేసినప్పుడు వీటికి స్పష్టమైన కేంద్రకాన్ని కలిగి ఉండి వీటి కణ కవచాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ఈ సంధాయక కణజాలంలో కణ కవచాలు చాలా మందంగా ఉండి స్పష్టంగా కనబడతాయి. ఈ సంధాయక కణజాలం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి మృదు కణజాలం, 2 స్థూల కోణ కణజాలం, 3వది దృఢ కణజాలం. ఇందులో మృదు కణజాలంలో వీటి యొక్క కణ కవచాలు ఏవైతే ఉన్నాయో ఇవి పలుచగా ఉంటాయి. అలాగే ఇవి చాలా పలుచగా ఉండి వీటి మధ్యలో కొన్ని సందర్భాల్లో కొద్ది ఖాళీలు కూడా ఉండడాన్ని మనం గమనిస్తాం. అంటే కొన్ని ప్రత్యేకమైన భాగాల్లో ఇవి కొన్ని ఖాళీలను కూడా కలిగి ఉంటాయి. తరువాతది స్థూల కోణ కణజాలం. వీటి యొక్క కణ కవచాలు మనం చూసినట్లయితే మృదు కణజాలం కంటే కూడా కొంచెం మందంగా ఉంటాయి. తరువాతది దృఢ కణజాలం. ఇందులో మనం చూసినట్లయితే ఈ కణ కవచాలు అనేవి చాలా మందంగా గట్టిగా లిగ్నిన్ని కలిగి ఉండి చాలా దృఢంగా ఉండటాన్ని మనం గమనిస్తాం. ఇవి 3 కూడా సంధాయక కణజాలంలో 3 రకాలు. ఈ సంధాయక కణజాలం యొక్క లక్షణాలను కనుక మనం గమనించినట్లయితే మొదటిది యాంత్రిక బలం. అంటే మొక్కలో ఉన్న వివిధ భాగాలను సంధాయకం చేస్తూ ఇవి బలాన్ని ఇవ్వటం, మొక్క ఆకారం నిలబడడానికి బయట ఉండే త్వచ కణజాలం, లోపల ఉండే ప్రసరణ కణజాలం దేని స్థానంలో అది ఉండడానికి ఈ సంధాయక కణజాలం సహాయపడుతుంది, యాంత్రికమైన బలాన్ని ఇస్తుంది. 2 ఆహారం నిలవ. ఈ తయారైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఇక్కడ నిలవ అనేది ఈ సంధాయక కణజాలంలో నిల్వ చేయబడతాయి. ఆహార పదార్థాలు కొన్ని సందర్భాల్లో ఇక్కడుండే మృదు కణజాలంలో మధ్యలో కొన్ని గాలి ఖాళీలు ఉంటాయి. వీటిలో గాలి అనేది నిల్వ చేయబడుతుంది. అందుచేత ఇక్కడ ఉన్నటువంటి ఈ మృదు కణజాలం కొన్ని సందర్భాల్లో గాలిని నిల్వ చేసుకుంటూ ఉంటుంది. గాలి నిల్వ ఉన్నటువంటి మృదు కణజాలాన్ని మనం వాయుగత కణజాలం అని చెప్తాం. వాయుగత కణజాలం. అలాగే కొద్దిగా మృదు కణజాలం, ఆకులో ఉన్నటువంటి మృదు కణజాలంలో ఈ హరిత రేణువులు ఉండి కిరణజన్య సంయోగ క్రియ జరుగుతూ ఉంటుంది. కాబట్టి హరిత రేణువులు కలిగి ఉన్నటువంటి మృదు కణజాలాన్ని మనం హరిత కణజాలం అని చెప్తున్నాం. దీన్నే క్లోరెన్ కైమా అని ఇంగ్లీష్లో చెప్తాం. క్లోరెన్ కైమా.
దీన్ని ఎయిరెన్ కైమా అంటాం. అంటే వాయుగత కణజాలం ఎయిరెన్ కైమా. ఎయిర్ అంటే గాలి ఉంది కాబట్టి ఎయిరెన్ కైమా అని చెప్తున్నాం. అలాగే నిల్వ చేసే కణజాలం, కొన్ని రకాల వ్యర్థ పదార్థాలు, విసర్జక పదార్థాలు ఈ యొక్క సముదాయక కణజాలను నిల్వ చేయబడతాయి. దాన్ని మనం నిల్వ చేసే కణజాలం, ఇంగ్లీష్లో దీన్ని స్టోరేజ్ టిష్యూ అని చెప్తాం. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ప్రక్రియలు నిర్వహించడంలో ఇవి పాల్పంచుకుంటున్నాయి. సముదాయ కణజాలం అంటే ముఖ్యంగా దాని ముఖ్యమైనవి ఏమిటంటే యాంత్రికమైన బలాన్ని ఇవ్వటం, తరువాత ఆహారాన్ని నిల్వ చేయటం, గాలిని నిల్వ చేయటం, వ్యర్థాలను నిల్వ చేయటం, అలాగే ఈ హరిత కణజాలం కిరణజన్య సంయోగ క్రియను జరపడం. వీటి యొక్క లక్షణాలు కనుక చూసినట్లయితే ఈ కణాల్లో కొన్ని కణాల్లో ఖాళీలు అనేవి ఉంటాయి. ఇక్కడ చూస్తే మృదు కణజాలంలో ఖాళీలు ఉండడం ద్వారా ఇది హరిత కణజాలాన్ని, వాయుగత కణజాలాన్ని, నిల్వ చేసే కణజాలాన్ని ఏర్పరుస్తుంది. కొన్ని దగ్గరగా ఎటువంటి ఖాళీలు లేకుండా, ఇక్కడ చూస్తే దృఢ కణజాలంలో ఎటువంటి ఖాళీలు లేకుండా కణజాలంలో కణాలని దగ్గరగా ఉండడాన్ని మనం గమనిస్తాం. అలాగే కొన్ని పలుచగా ఉంటే కొన్ని బాగా మందంగా ఉండేటటువంటి లక్షణాలని మనం గమనిస్తాం. అంటే ఇంతకుముందు మనం చూసిన త్వచ కణజాలంలో అక్కడ వివిధ రకాల కణాలు ఉన్నప్పటికీ అక్కడ వాటిల్లో అంత భేదాలు అనేవి లేవు. కానీ ఇక్కడ ఈ సముదాయక కణజాలంలో చూస్తే ఈ సముదాయక కణజాలంలో ఉన్నటువంటి కణాల్లో అనేక రకమైనటువంటి భేదాలు మనం ఇక్కడ గమనించాలి. ఈ రకాలు చూస్తే ఈ మూడు ఇక్కడ చూసినప్పుడు మనకి ఈ మృదు, స్థూల, కోణ, దృఢ కణజాలం చూస్తే వీటిలో భేదాలు మనకి చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. తరువాత కణజాలం ప్రసరణ కణజాలం. మొక్కల్లో ఆహార పదార్థం, తయారైనటువంటి ఆహార పదార్థం రవాణా చేయటానికి, అంటే ఆకులో తయారైన ఆహార పదార్థం మిగిలిన భాగాలకు సరఫరా చేయటానికి, వేర్లలో శోషించుకోబడిన నీరు, లవణాలు ఆ మొక్కల్లోని వివిధ భాగాలకు రవాణా లేదా సరఫరా చేయటానికి ప్రసరణ కణజాలం అనేది సహాయపడుతుంది. ఈ ప్రసరణ కణజాలం ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి దారు కణజాలం, రెండవది పోషక కణజాలం. ఇప్పుడు దారు కణజాలం అనేది మొక్కల్లో నీటిని వివిధ భాగాలకు సరఫరా చేయడంలో సహాయపడుతుంది. దీనినే మనం గ్జైలం అని చెప్తాము, గ్జైలం. అలాగే పోషక కణజాలాన్ని మనం ఇక్కడ ఫ్లోయం అని చెప్తాము. ఈ దారు కణజాలాన్ని కనుక మీరు చూసినట్లయితే ఇందులో దారు కణాలు ఉంటాయి, దారు నాళాలు ఉంటాయి, తంతువులు, వీటితో పాటు మృదు కణజాలం కూడా ఉంటుంది. ఇవన్నీ కలిపి దారు కణజాలాన్ని ఏర్పాటు చేస్తాయి. అలాగే పోషక కణజాలంలో సహకణాలు, కంపానియన్ సెల్స్, అలాగే చాలని కణాలు, చాలని నాళాలు, మృదు కణజాలం, ఇవన్నీ కలిపి పోషక కణజాలాన్ని ఏర్పరుస్తాయి. మొక్కల్లో సహజంగా దారు కణజాలం, పోషక కణజాలం రెండు కూడా ఈ రెండు కలిసి నాళికా పుంజాలు, వీటినే మనం వాస్క్యులర్ బండిల్స్ అని చెప్తాము. ఈ వాస్క్యులర్ బండిల్స్ని ఏర్పరుస్తాయి. ఇవి మొక్కల్లో ఈ నాళికా పుంజాలు అంటే దారు కణజాలం, పోషక కణజాలం, వాస్క్యులర్ బండిల్స్ని ఏర్పరుస్తాయి. వీటి యొక్క ముఖ్య విధి ఏమిటంటే ప్రసరణ చేయటం. ఈ మొక్కల్లో ఉండేటటువంటి ఈ ప్రసరణ కణజాలాలు కొన్ని సందర్భాల్లో చాలా ఎత్తు వరకు కూడా నీటిని తీసుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు మనం చూస్తే యూకలిప్టస్లో కనుక మనం చూసినట్లయితే దాదాపుగా 200 అడుగులు ఎత్తు వరకు కూడా, అలాగే ఓక్ రెడ్ ట్రీ, జైంట్ సెక్వోయా ట్రీ కానీ, రెడ్ ఓక్ ట్రీ కానీ మనం చూసినట్లయితే దాదాపుగా 300 అడుగుల వరకు కూడా నీటిని పైకి తీసుకుని పోవాల్సి ఉంటుంది. అంటే భూమి యొక్క ఆకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో నీటిని తీసుకుపోవాల్సినటువంటిది ఉంటుంది. అందులో వివిధ రకాలైనటువంటి యాంత్రిక చర్యల సహాయంతో నీరు ఈ ప్రసరణ కణజాలాల ద్వారా నీరు అనేది వివిధ భాగాలకు సరఫరా అవుతుంది. మొక్కల్లో ఈ ప్రసరణ కణజాలాలకు ఏమైనా నష్టం కనుక జరిగినట్లయితే మొక్క చనిపోవడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి మొక్కల యొక్క కాండంలో కనుక చూసినట్లయితే ఈ పోషక కణజాలం అనేది బయట వైపుకు ఉంటుంది. అంటే బయట ఉండేటటువంటి ఈ బెరడు ఏదైతే ఉంటుందో ఆ బెరడు ప్రాంతంలో పోషక కణజాలం ఉంటుంది. కొన్ని రకాల జంతువులు ఈ బెరడుని తినేయడం వల్ల ఈ పోషక కణజాలం దెబ్బతిని మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. అంటే మధ్య భాగంలో ఈ దారు కణజాలం ఉంటుంది, దాని చుట్టూ బయట వైపుగా ఈ పోషక కణజాలం ఉంటుందన్నమాట. అందుచేత ఈ దారు కణజాలం కానీ పోషక కణజాలం కానీ దెబ్బతిన్నట్టయితే మొక్క అనేది చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ ప్రసరణ కణజాలాలు మొక్కకు కావలసినటువంటి వివిధ రకాల పదార్థాల ప్రసరణ లేదా సరఫరాలో సహాయపడతాయి. ఈ విధంగా మొక్కల్లో వివిధ రకాలైనటువంటి కణజాలాలు మొక్కల్లో వివిధ రకాల విధులు నిర్వహించడానికి, వాటి యొక్క పెరుగుదలకి, అలాగే వాటి యొక్క అభివృద్ధికి కూడా ఈ కణజాలాలన్నీ కూడా సహాయపడుతుంది.